హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చేపల పులుసు. ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందామండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, 2 స్పూన్ల ధనియాలు, ఒక పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. ఈ 4 ఐటమ్స్తోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు ఇలా చిటపట్లాడాలి. ఆ తర్వాత ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 స్పూన్ సాల్ట్ వేయండి. 1 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉంచండి. మనం తయారు చేసుకున్న మసాలా ముద్దండి. ఇప్పుడు అదే జార్లో ఒక 3 టమాటాలను కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. నేను ఒక 4 పీసెస్ ఫ్రై కోసం తీస్తున్నానండి. మా పిల్లలు పులుసు తినరు. మసాలాలు ప్రిపేర్ చేసేలోపు మనకి ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను వేయండి. ఇప్పుడు మసాలాలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు ముద్దను కడిగి నానబెట్టుకుని ఉంచండి. ఇప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్లా చేసుకున్న టమాటాలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు వీటి నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేయండి. ఇక్కడ చింతపండు రసం మరీ వాటర్ ఎక్కువ వేసి తీయొద్దండి. మనం పులిహోర కోసం ఎలా చిక్కగా తీస్తామో అలానే చిక్కగా తీయండి. కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసు ఒక్కసారి మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న చేప ముక్కలను వేసి బాయిల్ చేయండి. ఈ ఫిష్ తల పులుసులోకి వెళ్ళలేదండి, అందుకనే దాన్ని అటు ఇటు కదుపుతూ రొటేట్ చేశాను. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి అటు ఇటు కదపకూడదండి. మనకు కావాలి అంటే ఏదైనా క్లాత్తో గిన్నె చివర పట్టి ఇలా ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చిని చీరుకుని వేసుకోండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేయండి. ఇంతేనండి. ఆయిల్ మంచిగా పైకి తేలే వరకు ఉడకనిస్తే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. మనకి వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి ఇలా ఆయిల్ పైకి తేలితేనే మనకి పులుసు అనేది రెడీ అయినట్టు.